వెల్కమ్ టు స్పెషల్ లైన్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత 2 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు కానీ, హసీన్ స్థాయిలో జరుగుతున్న రాజకీయాలు కానీ, అటు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుల వ్యవహారం కానీ పవన్ కళ్యాణ్ ఈ దిశగానే లీడ్ చేస్తూ వస్తుంది. ఇంకోవైపు చూసినట్లయితే మోడీ క్యాబినెట్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంది. అటు ఏపీ రాజకీయాలకు సంబంధించి జనసేన సోషల్ మీడియాతో పాటు అదేవిధంగా మొత్తం జాతీయ స్థాయి మీడియాలో కూడా ఈ అంశం అయితే ట్రెండింగ్లో ఉందని అనుకోవాలి. యాక్చువల్గా అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ స్వయంగా అమిత్ షాని, నడ్డా పిలిపించడం జరిగింది పొత్తుల గురించి మాట్లాడేందుకు. ఈ 3 పార్టీల మధ్య సీట్ల ఎంపిక, సీట్ల పంపకాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేందుకు వాళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు వెళ్ళింది ఒకందుకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని రకంగా పరిణామాలు అయితే మారిపోయినట్టు మనకు అనిపిస్తోంది. సో సీట్ల ఎంపికకు సంబంధించి కూడా ఆల్రెడీ ఒక స్పష్టత అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 5 ఎంపీ స్థానాలను, ఒక 8 నుంచి 9 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ ఊహాగానాలన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టేలా వీలైనంత త్వరలోనే ఒక కీలక ప్రకటనలు కూడా బీజేపీ కేటాయించే సీట్లకు సంబంధించి ఒక స్పష్టత అయితే రాబోతోంది. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పటికే టీడీపీ క్యాడర్కి కానీ, అదేవిధంగా టీడీపీ నేతలకు కానీ ఈ విషయం మీద అయితే ఒక క్లారిటీ వచ్చిందని అనుకోవాలి. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ టీడీపీతో పొత్తుల్లో ఉన్నారు, ఆయన ఒకవైపు బీజేపీతో పొత్తుల్లో కూడా ఉన్నారు. అందుకనే ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ అధిష్టానం పిలిపించుకొని మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పోటీకి సంబంధించి ఇన్ని రోజులుగా అనుకున్న మాట ఏంటంటే ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తారనే వార్తలు వస్తూ వచ్చాయి. ఆల్మోస్ట్ అసెంబ్లీ స్థానం కూడా అటు పిఠాపురం కానీ, ఇటు భీమవరం కానీ ఏదో ఒక స్థానాన్ని ఆయన ఎంపిక చేసుకునే అవకాశం ఉందనే లీకులు కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళడంతో పవన్ కళ్యాణ్కి సంబంధించి రాజకీయ సమీకరణాలు అయితే పూర్తిగా ఉల్టాయని అనుకోవచ్చు మనం. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ రేపటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే ప్రపోజల్ను అమిత్ షా లాంటి వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రేపు రాబోతున్న ఆల్రెడీ 370 సీట్స్ మాకు ఓన్లీ బీజేపీకే రాబోతున్నాయంటూ మోడీ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఓవరాల్గా ఎన్డీఏకి 400 ఎంపీ సీట్స్ రాబోతున్నాయంటూ కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎన్నికల ప్రచారంగా ఇదే అస్త్రాన్ని బీజేపీ క్యాడర్ ముందు పూర్తి స్థాయిలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎంపీ సీట్స్ మీద నిజంగానే బీజేపీ ఫోకస్ పెట్టింది. అందుకనే ఈ రోజున జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వన్స్ ఈ టికెట్ల ఎంపిక, పంపకాలు, పొత్తుల గురించి అమిత్ షా లాంటి వాళ్ళతో, నడ్డా లాంటి వాళ్ళతో భేటీ అయి ఉన్నారో, ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్న అంశం మీద అక్కడ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఇలాంటి ప్రపోజలే వచ్చినప్పటికీ కూడా ఆ దిశగా పవన్ కళ్యాణ్ అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే ఆ స్థాయిలో జనసేన శ్రేణులు కూడా దాని మీద వర్కౌట్ అయితే చేయలేదు, నేతలు కానీ శ్రేణులు కానీ. అలాంటి పరిస్థితులు ఈ రోజున ఢిల్లీ కేంద్రంగా చాలా కీలక పరిణామాలు పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకు సంబంధించి చోటు చేసుకోబోతున్నాయి. అందుకనే ఈ రోజున పవన్ కళ్యాణ్ని ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలనే ఒక ఆలోచనను అమిత్ షా లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ముందు ఉంచారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం ఆలోచించుకోవడానికి సమయం అడిగినప్పటికీ కూడా బట్ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ ఒప్పించినట్లే అమిత్ షా లాంటి వాళ్ళని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. ఈ రోజున మనం చూసినట్లయితే అసలు ఈ ప్రపోజల్ తెర మీదకి ఎందుకు వచ్చింది, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఆయన సర్వేలు కూడా చేయించుకుంటూ వస్తున్నారు ఈ రోజున. ఇక చంద్రబాబు నాయుడు ముందు కూడా కొన్ని ఆప్షన్స్ పెడతాం జరిగింది. దీని మీద అటు ఇద్దరు కూడా వర్కౌట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మొన్నటి లిస్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ప్రకటించిన లిస్టులో కూడా ఆ రోజున 94 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది, 5 స్థానాలకు పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ లిస్ట్లో ఎప్పుడైనా కూడా ఏదైతే పార్టీ అధినేతలు ఉండడానికి ప్రయారిటీ ఉంటుంది. గతంలో కూడా మనం చాలాసార్లు చూస్తూ వచ్చాం ఎన్నికల అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన సమయంలో. ఈవెన్ టీడీపీ అనౌన్స్ చేసిన లిస్టులో మంగళగిరి నుంచి లోకేష్ ఉన్నారు, అదేవిధంగా కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పేరు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నప్పటికీ ఆయన పోటీ చేసే స్థానం మీద మాత్రం స్పష్టత లేకపోవడం జనసేన శ్రేణుల్లో ఒకంత అసహనాన్ని అయితే కలుగజేసింది. బట్ ఈ విషయానికి క్లారిటీ ఇచ్చేలాగా పవన్ కళ్యాణ్ మాత్రం అటు భీమవరం మీద, ఇటు పిఠాపురం మీద కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇన్ కేస్ పిఠాపురం నుంచి ఆయన పోటీ చేసే పక్షంలో అక్కడి నుంచి ముద్రగడ ఫ్యామిలీకి టికెట్ ఇచ్చేందుకు కూడా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టే విధంగా ఈరోజు జగన్ పావులు కదుపుతూ వస్తున్నారు. ఈ చర్చ అంతా కూడా ఒకవైపు హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అయితే ఇంతవరకు పవన్ కళ్యాణ్ నోటి నుంచి మాత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనే అంశానికి సంబంధించి అయితే ఒక మాట కూడా, ఒక ప్రకటన కానీ బయటికి రాలేదని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆయన ఏకంగా ఎంపీగా పోటీ చేయించేందుకు, ఎంపీగా పోటీ చేయాలని ప్రపోజల్ పెట్టేందుకు కూడా ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు సాహసం చేశారు. సో త్వరలోనే మోడీ క్యాబినెట్లోకి మళ్ళీ ఒకసారి ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయినట్లయితే మోడీ క్యాబినెట్లోకి పవన్ కళ్యాణ్ తీసుకునే దిశగా కూడా వాళ్ళు చర్చలు జరిపారన్న లీక్లు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. దీనైతే ఎవరు కొట్టిపడేయట్లేదు, జనసేన శ్రేణులు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ సన్నిహితులు కానీ. సో అందుకని దీంట్లో ఈ వార్తల్లో కూడా నిజం ఉంది అన్న ప్రచారం అయితే కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.
గతంలో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్కి ఆయన ప్రజారాజ్యంతో పాటే రాజకీయ రంగేట్రం కూడా చేశారు. అప్పట్లోనే యువరాజ్యం బాధ్యతలు, యూత్ వింగ్ బాధ్యతలను అప్పట్లో చిరంజీవి పవన్ కళ్యాణ్కి అప్పగించడం జరిగింది. అనేకసార్లు చిరంజీవి పార్టీ ప్రచారంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ యూత్ను టార్గెట్ చేస్తూ, పలు సంఘాలను టార్గెట్ చేస్తూ అనేకసార్లు తన పార్టీ తరపున, యువరాజ్యం తరపున ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం కూడా చేశారు. గద్దర్ లాంటి వాళ్ళతో శైలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తన అన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించి పవన్ కళ్యాణ్ తర్వాత కొద్ది రోజులు పూర్తిగా సినిమాలకే పరిమితమై ఉన్నారు. ఇక 2014కు ముందు పవన్ కళ్యాణ్ ఆ రోజు జనసేన పేరుతోనే తెర మీదకి రావడం జరిగింది. ఏదైతే పేరులోనే జనం నింపుకున్న జనసేన మాత్రం అప్పటి నుంచి కూడా సంచలనం అవుతూ వచ్చింది. ఆ ఎన్నికల్లో తాను ఎన్నికలకు ముందు తెర మీదకి రావడం, తాను పోటీ చేయడానికి ఎక్కువగా సమయం లేకపోవడం, ఇలాంటి కారణాలతో పవన్ కళ్యాణ్ ఆ రోజున టీడీపీ అండ్ దెన్ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చున్నారు. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చినా ఈయన మాత్రం తాను ఎక్కడ అధికారాన్ని పంచుకోనంటూ కూడా పదవులకు దూరంగా ఉండిపోయారు. ఇక 2019 ఎన్నికల నాటికి టీడీపీతో ఆయన విభేదించడం జరిగింది. ఆ ఎన్నికల్లో సోలోగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సోలోగా వెళ్ళిన ప్రయత్నమే అటు పవన్ కళ్యాణ్తో పాటు ఇటు టీడీపీకి కూడా ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ అయితే మిగిల్చింది. జగన్మోహన్ రెడ్డి ఓట్ల చీలిక కారణంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చు, ఓట్ల చీలిక కారణంగానే ఆ రోజు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఒక థమ్మింగ్ మెజారిటీతో సీఎం కావడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు. ఒకటి గాజువాక, ఒకటి భీమవరం. ఆ రెండిట్లో కూడా ఆయన ఓడిపోయినారు. 140 స్థానాలకు పైగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకుంది కేవలం ఒక్క సీటు, అది కూడా రాజోలు. అక్కడి నుంచి రాపక్క వరప్రసాద్ ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ఓటమి తర్వాత ఆయన కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఈరోజు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఇక అలాంటి సమయంలో గత 5 ఏళ్ళకి ఆ తర్వాత బీజేపీలో పొత్తులు కూడా కుదుర్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, చివరకు ఆయన ఫ్యామిలీని, పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా వైసీపీ రాజకీయం చేస్తూ వచ్చింది. సో ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తులు కూడా కుదుర్చుకున్నారు పవన్ కళ్యాణ్. అనేకసార్లు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు విరుద్ధంగా బీజేపీ పొత్తులు ఉన్నప్పటికీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ బీజేపీతో సెయిల్ అవుతూ వచ్చారు. ఇక చంద్రబాబు నాయుడుతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని అంటూ కూడా ఆయన అనేకసార్లు టీడీపీని వెల్కమ్ చేసే ప్రయత్నం చేయడం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో స్వయంగా తానే పొత్తుల్ని ప్రకటించడం కానీ, ఈరోజు రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని బయటికి తీసుకొచ్చాయి. అదేవిధంగా అభ్యర్థుల ప్రకటన కూడా ఉమ్మడిగా చేస్తున్నాయి. ఇక ఈ రెండు పార్టీలు ఆల్రెడీ సెయిల్ అయిన పరిస్థితుల్లో రేపు రాబోతున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలదే, ఈ కూటమిదే అధికారం అన్న సర్వేలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని రోజులుగా తాము ప్యాంపర్ చేస్తూ వచ్చిన విధానం బీజేపీకి కూడా డ్యామేజ్ అవుతూ వస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఎన్డీఏకు ఉన్న బలాన్ని మరింత పెంచుకునే క్రమంలో కూడా మోడీ అండ్ అమిత్ షా ఈ రోజున ఎన్డీఏ బలోపేతం మీద కూడా ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే ఈరోజు బీజేపీతో ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీతో కలిసి సెయిల్ అవ్వాలనుకున్నారు. ఇప్పటికే పలుసార్లు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి వచ్చున్నారు, అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజాగా ఈ భేటీకి, ఈ పొత్తులకు సంబంధించి ఒక కంక్లూజన్ ఇచ్చేందుకు లేటెస్ట్గా ఆయన ఢిల్లీ పర్యటన కూడా చేపట్టారు. ఇప్పటికే అమిత్ షాతోని 2 సార్లు, నడ్డాతోని 2 సార్లు కూడా భేటీ అయ్యి ఉన్నారు. టికెట్ల ఎంపికకి సంబంధించి కసరత్తు సాగుతూ వస్తోంది. ఓవరాల్గా 5 ఎంపీ స్థానాలు అండ్ దెన్ ఒక 9 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు సూచనాప్రాయంగా చంద్రబాబు నాయుడు అంగీకరించినట్టుగా కూడా లీక్లు అయితే వస్తున్నాయి. బట్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్ అని అనుకోవాలి. దీని మీద ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది, ఒక అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి మాత్రం ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారు. చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ ప్రపోజల్ను పవన్ కళ్యాణ్ ముందు ఉంచినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కానీ గత 5 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి ఆయన గాజువాక నుంచే తిరిగి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయన ఉత్తరాంధ్ర నుంచి అతి కీలకమైన స్థానం నుంచి పోటీ చేస్తారనే ఒక ప్రచారం జరిగింది, వైజాగ్ సిటీ నుంచి. కానీ అదేవిధంగా చూసినట్లయితే తిరుపతి నుంచి కూడా వాళ్ళ అన్న తరహాలోనే తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే అంచనాలు కూడా వచ్చాయి. వీటన్నిటికీ అతీతంగా ఇటీవల ఆయన భీమవరంలో సుదీర్ఘంగా సమీక్షలు కూడా నిర్వహించారు. టీడీపీ నేతలతో కలిసి మాట్లాడుతూ వచ్చారు. ఈ క్రమంలో భీమవరంని తన పోటీకి వేదిక చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇక భీమవరం కాదు, ఫైనల్గా పిఠాపురం తన పోటీకి ఎంచుకోబోతున్నారని చర్చ కూడా గత వారం రోజులుగా హైలైట్ అవుతూ వస్తుంది. సో ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. అది కూడా అమిత్ షా లాంటి వాళ్ళ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంపీ అయినట్లయితే ఆయనకి మోడీ క్యాబినెట్లో కూడా, రాబోతున్న మోడీ ప్రభుత్వంలో ఆయన మోడీ క్యాబినెట్లో కూడా పవన్ కళ్యాణ్కి అత్యంత కీలకమైన కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. గతంలో చిరంజీవి కూడా తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్ వైపు నుంచి రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి కూడా అయ్యి ఉన్నారు. సో అదే స్థాయిలో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఎంపీగా పోటీ చేసినట్లయితే ఆయన కేంద్ర మంత్రిగా పార్టీలోకి తీసుకుని ప్రభుత్వంలోకి
తీసుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో అదేవిధంగా ఇటు టీడీపీ కూడా అందుకు సానుకూలంగానే ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఎలాగో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటారు, పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఏదనే చర్చ జనసేన శ్రేణుల్లో ఒక అసంతృప్తిని కలిగిస్తూ వస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా ఉన్నట్లయితే రాష్ట్ర అంశాల మీద కూడా ఆయన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రాన్ని కొన్ని ఇష్యూస్ మీద కూడా ఆయన బీజేపీతో కూర్చొని సార్ట్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే మధ్య మార్గంగా పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందన్న ప్రపోజల్ను అమిత్ షా అండ్ నడ్డా లాంటి వాళ్ళిద్దరి ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. అందుకే ఈ రోజున పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. త్వరలోనే ఆయన ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రోజున చూసినట్లయితే ఆల్రెడీ కాకినాడ నుంచి జనసేన తరపున సానా సతీష్ కాకినాడ ఎంపీ టికెట్ జనసేనకే ఇచ్చే అవకాశం అయితే ఉంది పుష్కలంగా. అక్కడి నుంచి సానా సతీష్ ఒక రేస్లో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే ఎంపీ స్థానానికి సంబంధించి కూడా అది కాకినాడ నుంచే అనే వార్తలు వస్తున్నాయి. అవసరమైతే సానా సతీష్ని కన్విన్స్ చేసైనా సరే ఈరోజు కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అంటున్నారు. అదేవిధంగా జనసేన సైనికులను కూడా ఆయన పూర్తి స్థాయిలో కూర్చుని ఒక విస్తృతస్థాయి సమావేశం పెట్టి ఆ దిశగా ఒప్పించబోతున్నారని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. లెట్స్ సీ మరి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని వదిలి ఎంపీకి పోటీ చేసి ఆయన ఎంపీగా గెలిచి మోడీ క్యాబినెట్లోకి వెళ్లేందుకు ఎంతవరకు ఆయన ఇష్టంగా ఉంటారనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ అనకాపల్లి నుంచి ఆయన బ్రదర్ అయిన నాగబాబుని ఎంపీగా బరిలో దించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను కూడా ఎంపీ అంటే తన అన్నను పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఎంపీ టికెట్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి ఈ ఈక్వేషన్స్లో పవన్ కళ్యాణ్కి మంత్రి పదవి మోడీ క్యాబినెట్లో అనే అంశం ఎంతవరకు ఫిట్ అవుతోంది, అండ్ పవన్ కళ్యాణ్ ఈ ప్రపోజల్కి ఆయన ఎంతవరకు కూడా అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కీలక అంశాలుగా మారబోతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ లాంటి చోటు నుంచి ఎంపీగా పోటీ చేసినట్లయితే కాకినాడ ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల మీద కూడా ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది అని టీడీపీ అధిష్టానం కూడా లెక్కలు కడుతూ వస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎంపీగా ఎంతవరకు పోటీ చేసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేస్తారు, నెక్స్ట్ ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈ రోజున ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక పరిణామంగా మారిందని మనం చెప్పక తప్పదు.